జై శ్రీ మాతాజీ. మీ అందరికీ నమస్కారమండి. ఈరోజు ధ్యాన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక్కసారి మనం శ్రీ మాతాజీ చిత్రపటం ఎదురుగా ప్రణామం చేసుకొని, కుండలిని రైజ్ చేసుకొని బంధన్ వేసుకుందాం. ఇప్పుడు 2 చేతులు హృదయానికి దగ్గరగా ఉంచుకొని, శ్రీ మాతాజీ చిత్రపటం వైపు చూస్తూ, శ్రీ మాతాజీ యొక్క బొట్టును కానీ, శ్రీ చరణాలను కానీ చూస్తూ కొద్దిసేపు మన చిత్తాన్ని స్థిరపరచుకుందాం. ఇప్పుడు చిత్తాన్ని సహస్రారం మీద ఉంచుకొని మహామంత్రాస్ తీసుకుందాం. ఆ తరువాత శ్రీ గణేష మంత్రాన్ని కూడా తీసుకుందాం. ఓం त्वमेव साक्षात् श्रीमहालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुण्डलिनी साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्रीकल्की साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्रीकल्की साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्ष प्रदायनी माता जी श्री निर्मला देव्यै नमो नमः। రెండు చేతులు భూమాత మీద ఉంచి చిత్తాన్ని సహస్రారం మీద ఉంచుకుని
ఇలా ప్రార్థన చేద్దాం. అమ్మా, నాలో ఉన్న సమస్త బాధలు, మలినాలు, దోషాలు భూతత్వం ద్వారా గ్రహించి వేసి, నాకు సమతుల్యాన్ని ప్రసాదించండి. నన్ను మీ పాదపద్మముల వద్ద ధ్యానము చేయుటకు అనుమతిని ప్రసాదించండి. శ్రీ మాతాజీ, నాకు ధ్యానము చేయడానికి అనుమతిని ప్రసాదించండి. అమ్మా, భూమి తల్లి ఈ జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్కటి మీరే మాకు అందిస్తున్నారు. అయినా మేము మిమ్మల్ని పాదములతో తాకి అవమానిస్తున్నాం తల్లి. మమ్మల్ని క్షమించి మీ యొక్క సహనాన్ని, ఓర్పుని మాకు ప్రసాదించండి. మాకు ధ్యానము లోతులో ఉన్న అనుభూతిని, ఆనందాన్ని ఆస్వాదించడానికి అనుమతిని ప్రసాదించండి. మనలో ఉన్న అన్ని రకాల అలజడులు, ఆలోచనలు నెమ్మదిగా ఆగిపోవడం మీరు గమనిస్తారు. ఇప్పుడు కుడి చేతిని భూమాత మీద అలాగే ఉంచి, ఎడమ చేతిని మీ ఒళ్ళో అంటే శ్రీ మాతాజీ చిత్రపటం ఎదురుగా ఉంచుకుని, మన ఎడమ భాగాన్ని శుద్ధి చేసుకుందాం. అమ్మా, మా యొక్క ఎడమ భాగాన ఉన్న అన్ని బాధలు, మలినాలు, అసూయ, అనవసరమైన అహంకారము, ప్రత్యహంకారము మరియు బద్ధకము అన్నింటినీ భూతత్వం ద్వారా తీసివేయండి తల్లి. మాలో ఉన్న అన్ని బాధలను భూతత్వం ద్వారా తీసివేసి, మా యొక్క ఇడానాడిని శుద్ధ ఇచ్ఛతో నింపండి. శ్రీ మాతాజీ, నా గతమునికి సంబంధించిన అన్ని రకాల బాధలు, దోషాలని భూతత్వం ద్వారా తీసివేసి, నా యొక్క ఎడమ నాడిని శ్రీ మహాకాళి భైరవనాథుని తత్వంతో
ప్రకాశవంతం చేయండి. ఇప్పుడు శ్రీ మహాకాళి భైరవనాది మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళి భైరవనాథ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యే నమో నమః. మీ ఎడమ అరిచేతుల్లో ఒక రకమైన వేడిని గ్రహించి ఉంటారు మొదట. అది నెమ్మదిగా పోయి చల్లని పరమ చైతన్య తరంగాల్ని అనుభవించడం మొదలవుతుంది. మీకేదైనా వేళ్ళ కొనల మీద పొడిచినట్టుగా కానీ మరియు వేడిగా కానీ తెలుస్తున్నట్లయితే ఆ చక్రాన్ని శ్రీ మాతాజీ పాదపద్మముల వద్ద సరెండర్ చేసి, అమ్మా, నా బాధల్ని మీ పాదాల దగ్గర వదిలేస్తున్నాను. నాకు పూర్తి సమతుల్యాన్ని ప్రసాదించండి తల్లి అని వేడుకోవచ్చు. నెమ్మదిగా కుడి చేతిని మీ ఒళ్ళో ఉంచుకుని ఎడమ చేతిని ఆకాశం వైపు పైకి లేపి ఉంచుదాం. మన కుడి భాగాన ఉన్న అన్ని దోషాలను ఆకాశతత్వం ద్వారా తీసివేయమని శ్రీ మాతాజీ గారిని ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, నా యొక్క కుడి పార్శ్వంలో ఉన్న సమస్త బాధలు, దోషాలు, అన్ని రకాల మలినాలు ఆకాశతత్వం ద్వారా తీసివేసి నాకు నిర్మల చిత్తాన్ని ప్రసాదించండి. అమ్మా, మీరు సాక్షాత్తు రాక్షస సంహారిణి. మా యొక్క కుడి భాగాన ఉన్న అన్ని దోషాలు, అహంకారము, అనవసరమైన ఆలోచనలు అన్నింటినీ ఆకాశతత్వం ద్వారా తీసివేసి మాలో శ్రీ మహాసరస్వతి మరియు శ్రీ హనుమాన్ యొక్క తత్వాన్ని నింపండి. మనం మంత్రోచ్చారణ చేద్దాం. శ్రీ మహాసరస్వతి సాక్షాత్, శ్రీ హనుమాన్ సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ
श्री निर्मला देव्यै नमो नमः. మీరు గమనిస్తున్నట్లయితే కుడి భాగాన ఉన్న వేడి అంతా తొలగిపోయి చల్లని పరమ చైతన్య తరంగాలను ఆస్వాదించడం గ్రహించవచ్చు. ఇప్పుడు 2 చేతులు మీ ఒళ్ళో ఉంచుకుని మన చిత్తాన్ని మధ్య నాడి అయిన సుషుమ్నా నాడి మీద ఉంచుకుందాం. శ్రీ మాతాజీ, నా యొక్క సుషుమ్నా నాడిలో ఉన్న అన్ని మలినాలను కుండలిని తల్లి ఉద్దానం చెందుటకు వస్తున్న అన్ని అవరోధాలను తొలగించి వేసి నా సూక్ష్మ నాడిని వెడల్పు చేయండి తల్లి. దాని వలన కుండలిని శక్తి ఎలాంటి అవరోధం లేకుండా పరమ చైతన్య శక్తితో మా యొక్క ఆత్మను అనుసంధానం చేయగలదని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తల్లి. శ్రీ మాతాజీ, నా యొక్క సుషుమ్నా నాడిని భగవత్ శక్తితో ప్రకాశవంతం చేయండి. నెమ్మదిగా మనము అలా ఎప్పుడైతే కోరుకోవడం స్టార్ట్ చేశామో కుండలిని తల్లి ఉద్దానం చెంది మన సహస్రారాన్ని చేరుకుంది. శ్రీ మహాలక్ష్మి సాక్షాత్, శ్రీ గణేష సాక్షాత్ మంత్రాన్ని ఉచ్చరిద్దాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి శ్రీ గణేష సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మరొకసారి గౌరీ కుండలిని మాత మంత్రాన్ని కూడా ఉచ్చరిద్దాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గౌరీ కుండలిని మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ మాతాజీ,
మీ దయ వల్ల మేము ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలిగాము. మమ్మల్ని మరింత అమాయకులుగా శ్రీ గణేష యొక్క తత్వంతో మమ్మల్ని తీర్చిదిద్దండి తల్లి. మాకు ధ్యానము లోతుల్లో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించే అదృష్టాన్ని ప్రసాదించండి. శ్రీ గణేశుని యొక్క గుణగణాలను మాలో ప్రకాశవంతం చేయండి. మమ్మల్ని సాక్షాత్ శ్రీ గణేశునిగా తీర్చిదిద్దండి తల్లి. మన చిత్తాన్ని మూలాధార చక్రం నుంచి స్వాదిష్టాన చక్రం వైపు జరుపుతూ ధ్యానంలో ఉందాం. నెమ్మదిగా నాభి చక్రం, మరియు భవసాగరం ఇప్పుడు మన చిత్తాన్ని హృదయ చక్రం దగ్గర స్థిరపరిచి మన కుడి చేతిని ఎడమ హృదయం మీద ఉంచి, అమ్మా, నేను మీ దయ వల్ల ఆత్మను అయ్యాను. నేను ఆత్మను మాత్రమే. మనస్ఫూర్తిగా చెప్దామండి. అమ్మా, నేను ఆత్మను మాత్రమే. ఈ దేహాన్ని కాదు, ఈ ఆలోచనని కాదు, ఈ అహంకారాన్ని అసలే కాదు. నేను మీ దయ వల్ల శుద్ధ ఆత్మను మాత్రమేమా. అమ్మా, నేను మీ దయ వల్ల ఆత్మను మాత్రమే. ఇప్పుడు చేతిని తీసివేసి చిత్తాన్ని నెమ్మదిగా విశుద్ధి చక్రం మీదకి తీసుకువెళ్దాం. ఆ తర్వాత ఆజ్ఞా చక్రం వైపు కుడి చేతిని ఆజ్ఞా చక్రం మీద ఉంచి తలని కొంచెం భూమాత వైపు ఉంచి, అమ్మా, నేనందరినీ క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. దయచేసి నా ఆజ్ఞా చక్రంలో ఉన్న అన్ని రకాల బాధలు, మలినాలు తొలగించి వేసి నాకు పరిపూర్ణ క్షమాతత్వాన్ని ప్రసాదించండి. శ్రీ మాతాజీ, నాకు క్షమాతత్వాన్ని ప్రసాదించండి. ఇప్పుడు మెల్లగా కుడి అరచేతి భాగాన్ని సహస్రారం అంటే మాడు భాగాన ఉంచి
కొంచెం ఒత్తి పట్టి మాడు మీద ఉన్న చర్మాన్ని గడియారపు ముళ్ళు ఆకారంలో 7 సార్లు తిప్పుతూ, శ్రీ మాతాజీ, నా ఆత్మ సాక్షాత్కారాన్ని పెంపొందించండి, నన్ను ధ్యానం లోతుల్లోకి తీసుకువెళ్ళండి అని 2 చేతులు ఒళ్ళో పెట్టుకుని ధ్యానం లోతుల్లోకి వెళ్దాం. ఇదే స్థితిలో ఉంటూ శ్రీ మాతాజీ గారి యొక్క ప్రవచనాన్ని విందాం. ఆ తర్వాత నేను మీకు తెలుగులో అనువాదం చేసి చెప్తాను. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా చిత్తాన్ని సహస్రారం మీద ఉంచి శ్రీ మాతాజీని, సాక్షాత్ ఆదిశక్తి అయిన ఆ తల్లిని మనం ఒక్కటే కోరుకోవాల్సింది ఏంటంటే, మీరు చెప్పిన ప్రతి మాట, ప్రతి పదం ఒక మంత్రం. నా కుండలిని శక్తి, ఆ మంత్రాలని గ్రహించే శక్తిని మాకు ప్రసాదించండి తల్లి. We are going to celebrate the puja of Virat and Viratangana. America and South America, as you know, is the Sri Krishna's center of Vishuddhi. And it is very important to know also that all the communications, all the relationships with the whole creation has to be established through this center of Vishuddhi. Vishuddhi, as you know, is the most important center in your ascent, in a way. Because Sahaja Yoga is not only meant for your ascent, but for the ascent of the whole world. And only through Vishuddhi you can achieve it. Even if you get your self-realization and you get all the powers, unless and until you use your Vishuddhi, it won't work out. Look at my Vishuddhi also. Talking everywhere, keeping communications, Vishuddhi goes out. Also, this Vishuddhi chakra being so important, it is under attack. Attack of the negative force. There we are, Virat and Viratangana. Virat is the ultimate, the complete development of the Vishuddhi chakra is Virat. And as you know, the chakra is here at this point. If this chakra is not all right, you are not correct. You behave in a manner that is not correct. You cannot communicate with other Sahajogis. You cannot be friendly, loving, and one with other Sahajogis. Unless and until this center here, Vishuddhi, is all right.
and is part of the Ekadasha. Vishuddhi is the center of the Ekadasha Rudra. So, one has to understand that Virata Shakti is spread all over. We have communications. I mean, I could telephone from here to anyone. And they told me they don't charge much. It's something also from Sri Krishna's blessings, I think. Because you telephone from anywhere else, it's very difficult and very expensive. Also, most of the communications vehicles like computer, like television, other things also, all those, so many of them were developed in this country. So it is the subtle of that ether which communicates us to other worlds. That is one power of Virat. That he is the subtle of that. The second power which we have of Viratangana, we can say, because Virat is the kinetic force, but the source is Viratangana, is everything that brain can do. All thinking, all creativity, all compassion, all kinds of looking after other nations. The other day, somebody asked, why should we be policemen of the whole world? You jolly well have to be. Because you are Viratas. So you have to look after the law and order of the whole world. You have to look after all the people who are suffering in this world. You have to look after all the separations and the wars and the civil wars everywhere. It's all your headache. Because you are sitting in the land of Virat. So he is the father. He is what you call Yehovah. He is Akbar. So on the brain level, when Kundalini reaches and enlightens your brain, then these science that you know become not only that, but you know meta science. Because the brain, which was just knowing science, now knows the source of science. The whole thing it can see clearly. Like you climb up a hill or a mountain. The higher you go, you can see the whole vision of the place. In the same way, whatever is created out of your brain, anything, you start getting the whole vision of it, what they have created. Not only that, but you also see what has created that. Now they created United Nations. It had to be here. Why? Why in America? Why America so much worried about United Nations? What is
its responsibility. No country will do that. It's a headache. But they'll go to Vietnam, they'll go to Korea, now they are busy with Bosnia, everywhere. Somalia. Is your responsibility, because all these things are created by your brain. The human brain has created different nations. So above all, we realize that all these nations belong to one world. Once you rise above, you see that this was created by us. By our own thinking, by our own projections, we have created. So when you go above this, you start thinking of one world, because you see that it was one world. It is one world. You start seeing God has beautiful rivers and beautiful mountains. He never divided. I mean, He wanted to create beauty for you. But then we started thinking, this is my land, that is my land. Most of the Americans have come from outside. And the real landowners, I don't know where are they hiding. I seldom see them. Now the responsibility is coming in their heads that we have taken this land and we feel that this is our land, but it belongs to the whole world. Whatever they have done now is coming back. Once you rise higher, you start seeing the vision. Whatever you have done through your mental projections. People don't even realize in many countries that this is one world. Another projection is on another level is that you have created a materialistic world. With this materialistic world, you have reduced everything to the level of money. Religion is money, everything is money. Nobody has any respect for anything but for money. And then material things. One starts seeing matter as a source of wealth and source of dignity and a source of great positions, powers. But when you rise higher into Virata's power, you see the stupidity of materialism. What is matter after all? Matter is for making the place beautiful, giving you joy, and this matter is also for expression of your joy to others. When you give them some present, some material thing beautifully made, then you start thinking also how God has created this beautiful world, and you start creating beautiful things in art, in music, drama, even films, everything. But at the material level and at the mental level, the projection is linear, it moves like this. As a result, it falls down. So everything, the standard of our expression has fallen down.
I know films in the 20s and 30s and 40s from the same Hollywood were very different from what they are today. And you can't even see some of them. Then in the same mental projection, we see the dramas and the novels and the art. Everything has come down, is deteriorated, is not at all joy-giving, but it is destructive. It is destroying itself, first of all, and so it is destructive. As a result, we are moving our mind and moving on that decline also, and we also take to things which are destructive. Our standards in everything have gone down. Morality also is an innate blessings to human beings, but he starts putting it on a mental level. When you put it on the mental level, people like Freud become Christ. And you start following them and you become nothing but a sex point. In every direction, if you see, there's a big decline. And you get upset. You don't understand how there is such a decline in human nature, how there's a decline in art, decline in literature, decline on human relationships. In everywhere you find this decline. With money, of course, certain things may appear to be smart, fast, like tennis, you can say. People used to play tennis for joy, never for money. But now they play for money, and after 4 or 5 days, we find he's gone down, or 4 or 5 years is finished. So the speed has come into also sports because of money. This money has been like a big load, has brought down all the beautiful things in its own level. They are not the same level at which they are created. If it was on the same level, Sahaja Yoga would have worked very nicely in America. But it did not. Because here is the maximum load on all our creations, of our mind, of our mental projections. Whatever direction you will see, you will find there is such a decline. We know of lawyers who would be so honest and would work out something for the person for whom they are fighting. But today you can bribe the lawyers. We know the doctors which would go all out to cure patients. They have lost their sense of ethics. Everybody has lost the sense of ethics. First is this materialism, money, and above all, I think, at this time, there's a big growth of people because this is a resurrection time. And many types of people are born. Thousands and thousands of them are born, who might be like animals or maybe some sort of absolutely idiotic type or maybe some stupid stuff. At this time, we have to do resurrection work. Means what? That our Virata Shakti has to be enlightened in our brain. So in Sahaja Yoga, when you rise into Virata Shakti, you go up
and see all these declines, all these falling mental projections from that height. And also you see yourself that you had gone into all these nonsensical things. But now you feel that you have come out of it and now you have become like a lotus. Especially the ego part. Ego is extremely strong in modern times. It was never so. It is, I think, the birth of many fighting cocks has come on this earth. And also, some of the jungle creatures are also reborn. Because you can't talk to them. If they say anything, they just jump on. You cannot criticize them, you cannot tell them what's wrong with you. They'll just sit on your head. If you say anything, they'll start hitting. They never want to see what's wrong with you. It's impossible to communicate to them because of their ego. And this ego has come because of certain declining nature of the modern time. For example, from childhood, a mother starts scolding his child for spoiling a carpet. So carpet becomes more important. So the next day the child gets very angry. He gets a scissors and cuts the carpet to punish the mother. Then they see that the child wants money for something. Then they ask him for what? Because I have seen in the television that there's a bear which has a birth date. So a new type of devils have come up, they are entrepreneurs. And through their mental projections, they take out novel ideas. See, like a teddy bear which has a birth date. Can you imagine? Such a stupid idea. And all the children wanting to buy that. Now, if one child buys, another must have. All kinds of things these entrepreneurs do. And people start becoming slaves of them. Like in Paris, they started a fashion that you'll have 6 inches of skirts. So all other skirts were thrown away, the 6 inches skirt started. Imagine in that cold, they would wear socks and 6 inches of skirts. Everybody looks the same. What is so beautiful about it? Whatever they want, the entrepreneurs, so-called, they are called as artists, also as designers, but their designs are just to kill your freedom, just to make you a slave. And all kinds of monkey tricks they play, which you accept. Once you start accepting those monkey tricks, then you don't also realize that how you have become a slave. And there is no individuality about it. Hairstyle, they will start particular hairstyle. So everybody goes about with the same hairstyle. Or you go to a hairdresser. You go to the hairdresser and जगह है ये शिवाजी है काफी 3 फुट है करीब यहाँ लगा देते तो पड़ता you have a drop we move the chair back शॉल लगा दो अच्छा stops also sometimes you have a drop of curtain सब शालता है पकाना और ये पिता पे पीछे कर दो थोड़ा पीछे कर लो बस बहुत जोर की आ जाती है बीच बीच में otherwise it stops when I look at it but again it comes we need some tools to take that
That I think the air also has got ego now. All right. Thank you very much. So when you rise into your Virat Shakti by the enlightenment of the Kundalini, your Viratangana is the power which gives you a complete vision of the decline into which every mental projection which was idealistic, beautiful, has fallen. జై శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ గారు ప్రవచనాన్ని విరాట మరియు విరాటాంగన పూజను జరుపుతూ కొన్ని విషయాలు మనకు తెలియచేశారండి. అవేంటంటే ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా విశుద్ధి యొక్క కేంద్రం అని చెప్పారు. విశుద్ధి యొక్క కేంద్రం ద్వారా అన్ని సమాచారాలు, ప్రసారాలు, మొత్తం సృష్టితో ఉన్న అన్ని సంబంధాలు విశుద్ధ చక్రం ద్వారా జరుగుతుందని చెప్పారు. ఒక విధంగా మనకి విశుద్ధ చక్రం చాలా ఇంపార్టెంట్. మనం కమ్యూనికేట్ చేయడానికి, మనం గ్రో అవ్వడానికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ప్రపంచం మొత్తం కూడా గ్రో అవ్వడానికి కారణం విశుద్ధ చక్రం అని మనకి శ్రీ మాతాజీ గారు చెప్పారనమాట. మనం ఆత్మ సాక్షాత్కారం పొందినప్పటికీ ఎన్ని అధికారాలు వచ్చినా మనం మన విశుద్ధిని ఉపయోగించకపోతే అది పనిచేయదని చాలా చాలా నొక్కి చెప్పారనమాట. అంటే మనం ఎలా మాట్లాడుతున్నాము, ఎలా ఎదుటివారు మనల్ని రిసీవ్ చేసుకోగలుగుతున్నారు అనేది మనం కమ్యూనికేట్ చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం విశుద్ధి చక్రము చాలా స్ట్రాంగ్ గా ఉంచుకోవడం అవసరం అన్నమాట. విశుద్ధి చక్రం యొక్క పూర్తి అభివృద్ధి విరాట్ అని చెప్పారు శ్రీ మాతాజీ. మనకు తెలిసినట్టుగా ఇప్పుడు మన ఫోర్ హెడ్ కొంచెం కింద భాగాన అంటే భ్రుకుటి భాగాన ఉండేది హంస చక్రము. ఫోర్ హెడ్ పైకి అంటే ఆడవాళ్ళు పాపిటి స్టార్ట్ అవుతుంది కదా, బొట్టు పెట్టుకునే ప్లేస్ లో, అది విరాట్ యొక్క స్థానం అన్నమాట. ఈ స్థానం, ఈ చక్రం సరిగ్గా లేకపోతే మనం అందరితో సమిష్టిగా ఉండలేము. సహజీవులతో కానీ మరి ఇతరులతో కానీ కమ్యూనికేషన్ సరిగా చేయలేమని, స్నేహపూర్వకంగా మరియు ప్రేమగా ఉండలేమని శ్రీ మాతాజీ చెప్పారు. అందుకే ఈ విరాట శక్తిని మనం పెంపొందించుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ విరాట శక్తి విశుద్ధి చక్రం ఏకాదశ రుద్రంలోని కేంద్రం అన్నమాట. ఏకాదశ రుద్రం అంటే తెలుసు కదా, 11 శక్తులు ఈ ప్రపంచాన్ని ఎలా పరిపాలిస్తున్నాయో మన తల చుట్టూ 11 శక్తులు మనల్ని కాపాడుతూ ఉంటాయన్నమాట. మీరు ఎవరికైనా కమ్యూనికేషన్ చేయాలనుకుంటే వాయువు ద్వారా, అంటే చాలా సూక్ష్మంగా మనం కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది విరాట్ శక్తి వల్ల మనకు లభిస్తుందని శ్రీ మాతాజీ గారు చెప్పారు మనకి. విరాట్ యొక్క రెండో శక్తి ఏంటంటే మనలో సృజనాత్మకత, కరుణ అనేవి చాలా పెంపొందిస్తుంది అన్నమాట. మనం మొత్తం ప్రపంచానికి ఎందుకు పోలీసులు ఉండాలి అని శ్రీ మాతాజీ గారిని ఎవరు అడిగితే, అవసరం లేదు, మొత్తం ప్రపంచం యొక్క శాంతి భద్రతలను మీరే చూసుకోవాలి, ఈ ప్రపంచంలో బాధపడుతున్న ప్రజలందరినీ చూసుకోవాలి,
అన్ని అణచివేతలు మరియు యుద్ధాలు మరియు ప్రతి చోట అంతర్యుద్ధాలన్నిటినీ తొలగిపోయేలాగా మీరే చూసుకోవాలి. మీరు విరాట్ భూమిలో కూర్చొనున్నారు అని శ్రీ మాతాజీ చెప్పారనమాట. మన విరాట శక్తి మనం మెదడు స్థాయిలో కుండలిని మన మెదడుకు చేరుకున్నప్పుడు విరాట శక్తి ప్రకాశవంతమవుతుందనమాట. మనకి సైన్స్ తెలుసు. సైన్స్ యొక్క మూలం తెలుసు. శ్రీ మాతాజీ ఇప్పుడు మనకి మెటా సైన్స్ కూడా తెలియచేశారు. కాబట్టి మనం ఎంత ధ్యానం చేయగలిగితే మనలో ఉన్న విరాటాంగన శక్తి ఎంత అవ్వగలిగితే మనం మరింత ఎత్తుకు వెళ్లి ప్రపంచం మొత్తంలో కూడా మార్పులు తీసుకురావచ్చని శ్రీ మాతాజీ గారు చెప్పారు. మనుషులు వివిధ దేశాల్ని, ప్రపంచాల్ని ఆహ్, నాది, నీది అని చాలా రకాలుగా విభజించారు. కానీ భగవంతుడు అలా విభజించలేదు కదా! భగవంతుడు ఒక్కొక్కరికి, ఒక్కొక్క ఊరికి, ఒక్కొక్క నది, ఒక్కొక్క సముద్రం సృష్టించలేదు కదా! భగవంతుడు సృష్టించింది అందరి కోసం ఒకటే. అలాగే మనం కూడా ప్రపంచాన్ని ఒక్కటే కుటుంబంగా చూడడం మొదలుపెడతాం. ఓకే. ప్రపంచ శక్తి మనలో ఉన్న విరాటాంగన శక్తి ప్రపంచంలో ఉన్న ప్రతి అందాన్ని చూడగలిగే అదృష్టాన్ని భగవంతుడు ఎలా సృష్టించాడో చూసే ఆ సూక్ష్మాన్ని మనలో పొందగలుగుతాం. కాబట్టి మనం కుండలి యొక్క జ్ఞానం విరాట శక్తిలోకి ఎదిగినప్పుడు విరాటాంగన అనేది క్షీణత యొక్క పూర్తి దృష్టిని మనకిచ్చే శక్తి అని మనకి అందమైనదని తెలుసుకోగలుగుతాం. ఏది తప్పు, ఏది ఒప్పు, ఈ సమాజంలో ఎక్కడ మనము మార్పు తీసుకురావాలనేది మనలో నెమ్మదిగా మనకి అర్థమవ్వడం మొదలుపెడుతుంది. ఇంకా ఈ విరాటాంగన శక్తి వల్ల జరిగే మూడో విషయం మనలో చాలా వినయంగా మారతాం. చిన్న పిల్లల్లాగా చాలా తీపిగా, విధేయంగా ఉండడం మనలో మార్పు వస్తుందన్నమాట. మనం దేనికి బానిసలం కాదు. ఆధిపత్యం కూడా అవసరం లేదు అని శ్రీ మాతాజీ గారు చెప్పారనమాట. ఏది కరెక్టు, ఏది రైట్, ఏది రాంగు అనేది ఆ విచక్షణ శక్తి మన హంస చక్రం ద్వారా పెరుగుతుందనమాట. ఎందుకంటే విశుద్ధి, హంస చక్రము మరియు విరాట చక్రము మనకి కనెక్ట్ అయి ఉంటాయి. అవన్నీ అనుసంధాన కేంద్రాలని శ్రీ మాతాజీ చెప్పారు. విరాట శక్తి మెరుగుపడటం వల్ల విశుద్ధి మరియు హంస చక్రం కూడా మెరుగుపడుతుంది. అలాంటప్పుడే మనము ఒకరినొకరు చాలా ప్రేమించుకుంటాం. అందరితో చాలా చాలా స్నేహంగా మెలుగుతాం. హృదయంలో కూడా చాలా భక్తి మనలో పెంపొందుతుంది. అలాగే శ్రీ మాతాజీ ఒక ఉదాహరణ కూడా ఇచ్చారండి. శ్రీకృష్ణుడు తన 16,000 శక్తుల్ని స్త్రీలుగా సృష్టించాడనమాట. అప్పుడు 16,000 మంది స్త్రీలను ఒక రాజు తీసుకెళ్ళినప్పుడు ఆ శ్రీకృష్ణుడు వెళ్లి ఆ రాజును ఓడించి మొత్తం 16,000 శక్తుల్ని మన దగ్గరికి తీసుకొచ్చారు. సో అదేంటంటే మనలో దౌత్య గుణం పెంపొందించుకోవాలి. మనం చాలా దౌత్యపరంగా ఉండాలి అనే శ్రీ మాతాజీ గారు నొక్కి నొక్కి చెప్పారు. ఇది మనము ధ్యానం చేయడం వల్లే జరుగుతుంది. కాబట్టి మనలో విరాట శక్తిని పెంపొందించమని శ్రీ మాతాజీ గారిని ప్రార్థించుకుందాం. ఇలాగే మరొక నిమిషం ధ్యానంలో ఉండి శ్రీ మాతాజీ గారిని ఇలా ప్రార్థన చేద్దాం. అమ్మా, మాకు ధ్యానం చేసుకునే అవకాశాన్ని ప్రసాదించినందుకు మీకు కోటి కోటి ధన్యవాదాలు తల్లి. మమ్మల్ని ఎల్లప్పుడూ మీ యొక్క పాదపద్మముల వద్ద ఉంచుకొని మమ్మల్ని మీ యొక్క బిడ్డలుగా పరిపూర్ణమైన సహజయోగులుగా తీర్చిదిద్దండి తల్లి.
కోటి కోటి ప్రణామ్ తల్లి, శతకోటి ప్రణామ్. కుండలిని ఉత్థానం చేసుకుని బంధన వేసుకుందాం. జై శ్రీ మాతాజీ. జై శ్రీమాతాజీ అండి. తిరిగి రేపు ఉదయం 5:30 జరిగే ధ్యాన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.